Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, Almighty God, సర్వశక్తివైన దేవా, we come to you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మేము వస్తా ఉన్నాం. Lord, word of God belongs to you. దేవ వాక్యం మీది. I am belongs to you. దేవ నేను నీకు చెందినవాడును. Whosoever listening, they also belongs to you. దేవ ఎవరైతే ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారు కూడా మీకు చెందినవారే. Lead everybody. దేవ మా అందరిని కూడా మీరు నడిపించండి. Be with us. మీరు మాతో ఉండండి. We worship you, we love you. దేవ మేము ఆరాధిస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాం. I pray, I give thanks in Jesus name. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. So today I wanted to tell a few things from book of Malachi. మలాకి గ్రంథంలో నుండి ఈ రోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. And we have a Bible. Everybody having a Bible. అందరి దగ్గర బైబిల్ ఉంది. It's written Holy Bible. పరిశుద్ధ గ్రంథం అని దాని మీద రాయబడి ఉంది. It's really holy. అది నిజంగా పరిశుద్ధమైనదేనా? It's a really holy book. అది నిజంగా చెప్పాలంటే పరిశుద్ధమైన గ్రంథం అది. It tells why it's holy. ఎందుకు అది పరిశుద్ధ గ్రంథము? It tells about man. అది మనుషుల గురించి చెప్తా ఉన్నది. It tells about heaven. అది పరలోక రాజ్యం గురించి చెప్తా ఉంది. It tells about hell. అది నరకం గురించి కూడా చెప్తా ఉంది. It tells everything truth. అన్నీ కూడా నిజముగా ఉన్నట్టుగా చెప్తుంది. That's why we called Holy Bible. అందుకే దాన్ని పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం. If I read, ఆ వాక్యాన్ని మనం చదివినట్లయితే, if you follow, దాన్ని ఆ వాక్యం ప్రకారం వెంబడించినట్లయితే, we also become holy. మనం కూడా పరిశుద్ధులుగా తీర్చబడతాం. That's why we got a holy book. We are a great people. మనకందుకే పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడింది. మనం ఎంతో ధన్యకరమైన, మనం ఆశీర్వదింపబడిన వారము. In that holy book we can make a two parts. ఆ పరిశుద్ధ గ్రంథంలో రెండు భాగాలుగా విభజించబడింది. One is Old Testament, one is New Testament. ఒకటి పాత నిబంధన, ఒకటి నూతన నిబంధన. We can say what is the subject of the Bible? బైబిల్ యొక్క ఆ సారాంశం ఏంటి? Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు. We can see Jesus Christ in indirect way in Old Testament. పాత నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము పరోక్షంగా చూడవచ్చును. We can see directly in New Testament. కానీ బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరోక్షంగా చూడవచ్చు. And between Old Testament and New Testament there is a white paper. We can find a white paper. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక తెల్ల కాగితం ఉంటుంది. It's a New Testament. Jesus Christ is written on that. ఆ నూతన నిబంధనలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గురించిన కొత్త నిబంధన అని ఆ తెల్ల కాగితం మీద రాయబడి ఉంది. You know what is the meaning of white paper? ఆ తెల్ల కాగితం యొక్క అర్థం ఏంటి? The white paper cost a lot. ఆ తెల్ల కాగితం ఎంతో విలువైనది. The white paper, duration of white paper? ఆ తెల్ల కాగితము ఉన్న దాని కాలం ఎంత కాలమో తెలుసా? White paper means 400 years, approximately 400 years. సుమారుగా 400 సంవత్సరముల తరుణము ఆ మధ్యలో ఉన్నది. The last book of Old Testament is Malachi. పాత నిబంధనలో మలాకి గ్రంథం అనేది చివరి గ్రంథము. And it starts Matthew. ఆ కొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ప్రారంభమవుతుంది. Matthew, it's the New Testament called start with Matthew. కొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ప్రారంభమవుతుంది. In between we have a white paper. ఆ మధ్యలో మనకు ఒక తెల్ల కాగితం ఉన్నది. We can see directly in Jesus Christ in that New Testament. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం డైరెక్ట్ గా అక్కడ చూడవచ్చు. And we can take a text from the Malachi chapter 1 to మలాకి గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడవచ్చు. In that God said a beautiful word. ప్రభువు మనకు ఎంతో అందమైన మంచి మాట చెప్తా ఉన్నాడు. I have loved you. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను. I have loved thee. నేను మిమ్మును ప్రేమిస్తా ఉన్నాను. Since beginning from Genesis to Revelation, God is really loving you. మనం చూసినట్లయితే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రభువైన దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. In Old Testament we can say God loved thee. పాత నిబంధనలో దేవుడు మిమ్ముల్ని ప్రేమిస్తున్నాడని చూస్తా ఉన్నాం. And in New Testament Jesus said,
కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, God so loved the world, he gave his begotten son, that is Jesus Christ. Whosoever believe in him, they get everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించడని రాయబడతా వచ్చింది. Yes, New Testament also God is Jesus Christ loving. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి చెప్తా ఉన్నది. And Old Testament God is loving. పాత నిబంధన దేవుని ప్రేమను వివరిస్తా ఉన్నది. Both are same. రెండు కూడా ఒకటే. Meaning is God so loved the world, God so loved you. రెండు పాత నిబంధన కొత్త నిబంధన చెప్తున్న ఒకటే మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. The son supposed to love the father. కుమారుడు తండ్రిని ప్రేమించబద్ధుడై ఉన్నాడు. Yes, that is his responsibility. అతని యొక్క బాధ్యత అది. Son supposed to honor the father. కుమారుడు తండ్రిని గౌరవించాలి. Servant supposed to honor his master. సేవకుడు లేదా బానిస తన యజమానుని గౌరవించాలి. But here in Malachi, కానీ మలాకి గ్రంథములలో the people of Israelites are Jewish people. ఆ ఇజ్రాయెల్ ప్రజలైనా లేదా ఆ ఇజ్రాయేలీలైనా they are telling to the Lord, వారు దేవునితో సెలవిస్తా ఉన్నమాట, we are loving you. మేము నిన్ను ప్రేమిస్తున్నాం. But God said you are not loving me. కానీ దేవుడు వారిని చెప్తా ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించడం లేదు. But they are telling lie. God doesn't tell like you and me. దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన మన నీలా నాలా అబద్ధం చెప్పేవాడు కాదు. And you are a servants, I am master. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే మనము సేవకులము, ఆయన మనకు యజమాని అయి ఉన్నాడు. Yes, servant supposed to love the master, honor the master. సేవకుడు తన యజమానుని ప్రేమించాలి, సేవించాలి, గౌరవించాలి. As I am a master, you are not loving me. God is telling. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను యజమానిని కదా, మీరు నన్ను ప్రేమించడం లేదని చెప్తా ఉన్నాడు. They here Israelites are telling lies. అక్కడ ఇజ్రాయెల్ అబద్ధం చెప్తా ఉన్నారు. So in the Malachi you find, if you read carefully, మలాకి గ్రంథం మీరు జాగ్రత్తగా చదివినట్లయితే you get a question and answer. ప్రతి గ్రంథం అంతా కూడా మనకు ప్రతి చోట ప్రశ్న జవాబు మనకు లభిస్తా ఉంది. God is asking question, people are telling answer. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, ప్రజలు దానికి జవాబిస్తా ఉన్నారు. God is questioning, they are telling wrong answer. దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు, మనుషులు దానికి ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా దానికి తప్పుడు జవాబు లేదా అబద్ధం చెప్తా ఉన్నారు. In another place in Malachi, you people are despised me. దేవుడు మలాకి గ్రంథంలో ఒక చోట ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు నన్ను తృణీకరించిన వారని చెప్తా ఉన్నాడు. You people despised me. మీరు నన్ను తృణీకరించాలని దేవుడు సెలవిస్తా వచ్చినాడు. Then people of Israelites telling, we are not despise you, Lord. దేవా, ఇశ్రాయేల్ ప్రజలు చెప్తా వచ్చిన, దేవా నేను నిన్ను తృణీకరించలేదు అని చెప్తా అన్నారు. As they are despising, they are telling lie. వారు తృణీకరించడమే కాదు, దేవుని గురించి వారు అబద్ధం చెప్తా ఉన్నారు. Where we despised you. దేవా మేము ఎక్కడ మేము తృణీకరించామని వాళ్ళు అబద్ధం చెప్తా ఉన్నారు. God said, దేవుడు సెలవిస్తున్నా ఉన్నాడు, you are breaking my law. మీరు నా ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. Where we are breaking, people are asking. ప్రభువా మేము నీ ఆజ్ఞని అతిక్రమించామని ప్రజలు అడుగుతా వచ్చినారు. You people married. మీరు పెళ్లి చేసుకుంటా వచ్చినారు. You people married, very good. మీరు పెళ్లి చేసుకుంటా వచ్చినారు, అది మంచి విషయమే. But you are living with that wife for some time and leaving that wife, going to another girl, another woman. మీరు పెళ్లి చేసుకున్న మీ భార్యను వదిలిపెట్టేసి మీరు వెళ్ళి మరొక స్త్రీని వివాహం చేసుకుంటా ఉన్నారు. You made an agreement with that girl, I live for end of the life, in between you are living. మీరు ఆ పెళ్లి చేసుకున్న స్త్రీతో లేదా మీ భార్యతో మీరు ప్రమాణం చేసి ఉన్నారు, జీవితాంతం కలిసి ఉంటారని. కానీ మధ్యలోనే దాన్ని మీరు విడగొట్టుకొని మీరు వేరే చోటికి వెళ్ళిపోతా ఉన్నారు. You made an agreement, you are breaking agreement. మీరు ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని మీరు మధ్యలోనే వదిలిపెట్టేస్తా ఉన్నారు. You made a covenant with your wife, I live end of my life, you are breaking a covenant. మీరు ఆ నిబంధన చేసి ఆ నిబంధనని మీరి ఉన్నారు. You are doing a wrong things and evil things. మీరు చెడు పనులు అసహ్యమైన పనులు మీరు చేస్తా ఉన్నారు. You are not faithful to with your wife. మీరు మీ భార్యకు నమ్మకంగా లేరు. And in marriage life you failed. వివాహ జీవితంలో మీరు విఫలమైపోయారు. You are breaking your marriage life.
మీ మీ వివాహ జీవితాన్ని మీరు మీ చేతులారా మీరు నాశనం చేసుకుంటా ఉన్నారు. God is telling even a great word and bad word. దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, అలాగే ఒక bad word for these people. ఇలాంటి వ్యక్తుల గురించి దేవుడు ఒక చెలవిస్తున్న మాట ఉన్నది. I hate divorce. దేవుడు చెలవిస్తున్న మాట ఏంటంటే మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదంటా ఉన్నాడు. పరిత్యజించుట, పరిత్యాగించడం అనేది ఎవరైతే ఒక స్త్రీని లేదా స్త్రీ పురుషులు వివాహం చేసుకొని వాళ్ళు విడిపోవుట పరిత్యాగించుట దేవునికి అసహ్యంగా ఉన్నది. yes, I hate divorce. దేవుడు చెప్తా ఉన్నాడు పరిత్యాగము నాకు అసహ్యం అని చెప్తా ఉన్నాడు. The hating this, these people are fulfilling. God hating, these people are fulfilling. దేవుడు దేని అసహించుకుంటా ఉన్నాడు దానినే మనుషులు నెరవేరుస్తా ఉన్నారు. You are doing injustice to the people. మీరు అన్యాయం చేస్తా ఉన్నారు ప్రజలకి. That's why God is not talking with them since 400 years. 400 సంవత్సరాలుగా దేవుడు ఈ మనుషులతో మాట్లాడకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనుషులు నెరవేర్చడం మానేశారు. You have a white paper between Old Testament and New Testament. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఒక తెల్ల కాగితాన్ని మనం చూస్తా ఉన్నాం. The white paper years of 400 years God was not speaking with them. ఆ తెల్ల కాగితం దేని సూచిస్తా ఉందంటే దేవుడు మనుషులతో 400 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఉన్నాడు. They are breaking the law of the Lord. They are not faithful with their wives. దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమిస్తా వచ్చినారు. వారి భార్యలతో వారు నమ్మకంగా లేరు. God is telling, I am sparing as my sons, as my dear sons, I am sparing with you all these years. మీరు నా కుమారులు కనుక ఇంతకాలం మిమ్మల్ని నేను మరిస్తా ఉన్నాను, ఇంతకాలం మిమ్మల్ని నేను ఓర్చుకుంటా ఉన్నాను చెప్తా ఉన్నాడు. Not only sparing you, I spared to your parents also. మిమ్మల్ని కాదు మీ తల్లిదండ్రులను కూడా నేను భరిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. Not only you doing, your parents also not doing, they also broke the law. మీరే కాదు మీ తల్లిదండ్రులు కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించే ఉన్నారు. These kind of bad things they were doing. ఇలాంటి చెడ్డ పనులన్నీ కూడా చేస్తా ఉన్నారు. That's why God stopped talking for 400 years. 400 సంవత్సరాల పాటు దేవుడు వీరితో ఇలాంటి పనుల వల్ల మాట్లాడకుండా ఉండిపోయాడు. Can we read 3:17? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదువుతా ఉన్నాను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి నన్ను సేవించి కుమారుని కనురించినట్లు నేను వారిని కరుణించునని సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Yes, still as they are doing evil things, God is sparing them. వారు అలాంటి చెడ్డ పనులన్నీ చేస్తా ఉన్నా కూడా దేవుడు వారిని ఓర్చుకుంటా ఉన్నాడు. God is telling, still I show grace to you. ఇంకా వారి మీద దేవుడు తన కరుణ చూపిస్తా ఉన్నాడు. As he is showing grace to them, he is showing grace to us even we are Christians. దేవుడు నిన్ను వారిని కాదు నన్ను కూడా దేవుడు కరుణిస్తా ఉన్నాడు. That's why don't ignore these words. అందుకే ఈ మాటలను మీరు పెడచెవిన పెట్టవద్దు. Be serious about the word of God. దేవుని వాక్యాన్ని గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఈ విషయమై మీరు చింత కలిగి ఉండండి. Be serious about God. దేవుని వాక్యాన్ని గురించి చింత కలిగి ఉండండి, ఆలోచన కలిగి ఉండండి. Yes, can we read 3:12? 3వ అధ్యాయం 12వ వచనం చదువుతా ఉన్నాను. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అనుజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Yes, God is telling, I'll give you a blessed country. దేవుడే సెలవిస్తా ఉన్నాడు, మీకు ఆనందకరమైన నూతన దేశం మీకు ఇస్తానని. Though it was a Canaanites were ruling, Canaanites were living in a bad way, I'll make you good way to live in that country. ఆ కానాను దేశంలో వారు ఎంతో చెడు జీవితం జీవిస్తా ఉన్నా కూడా వారిని నూతన పరుస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. God is telling, land of delight, ఆనందకరమైన దేశం అని చెప్తా ఉన్నాడు. land of happiness, సంతోషకరమైన దేశం అని చెప్తా ఉన్నాడు. land of hope, నిరీక్షణ కలిగిన దేశం అని చెప్తా ఉన్నాడు. See, God is still, he wanted to bless you and me. అందుకే దేవుడు ఇప్పటికి కూడా దేవుడు నిన్ను నన్ను దీవించాలి, ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. But we are away from the Lord. కానీ మనం దేవునికి దూరంగా ఉన్నాము. Going away from the Lord. దేవుడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. And 3:5, can we read 3:5? 3వ అధ్యాయం 5వ వచనం చదువుతా ఉన్నాను. తీర్పు తీర్చుటకే నేను మీ యొద్దకు రాగా చిల్లగాండ్రి వారి యొద్ద మీదను వ్యభిచారుల మీదను అపవిత్ర మానికుల మీదను
నాకు భయపడక వారి కూలి విషయములలో కూలి వారిని, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేసిన వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Yes, here how the Jewish people, Israel is telling, God is expressing. ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్న పనుల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. You hired the worker, you are hiring the workers. మీరు కూలి పని వారిని మీరు ఆ కూలి కొరకు తెచ్చుకున్నారు, giving lot of work. వాళ్ళతో చాలా పని మీరు చేయించుకుంటున్నారు. You are not paying wages. అంత పని చేయించుకుంటున్నారు కానీ వారికి మీరు ఇవ్వాల్సిన జీతం వారికి మీరు ఇవ్వడం లేదు. You are giving a lot of work to them. ఎంతో కష్టమైన పని వారికి ఇస్తా ఉన్నారు మీరు వారికి. You supposed to pay the money back. ఆ కష్టానికి ఫలితంగా వారికి మీరు జీతము మీరు వారికి ఇవ్వాలి. You are not paying money. వారికి మీరు ఆ జీతాన్ని మీరు ఇవ్వడం లేదు. See, God is concerned about the workers. ఆ కూలి వాని విషయం కూడా దేవుడు చింత కలిగి ఉన్నాడు. It is a curse for you. అది ఆ జీతం ఆ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే మనం అలాంటి పని మనం చేస్తున్నట్లయితే వారికి మనకు శాపం అవుతుంది. This word applicable for those days and applicable for now itself. ఆ దినంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఆ వాక్యము ఆ దేవుని మాట అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా మన విషయంలో కూడా ఆపాదిస్తూ ఉన్నాడు. In that time also widows are there. ఆ సమయంలో కూడా విధురాండ్లు ఉన్నారు. They are misusing with the widows. విధురాండ్ల విషయమై వారు ఎంతో భయం లేకుండా వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చినారు. They are supposed to honor the widows. విధురాండ్ని వారు గౌరవించవలసిన వారు ఉన్నారు. No husband, we supposed to help them. వారు విధురాండ్లు కనుక భర్త లేని వారు కనుక వారిని మనం ఆదుకోవాలి, ఆదరించాలి. Instead of helping, they are doing evil things. వారిని ఆదరించకపోగా వారితో చెడు పనులు చేస్తా ఉన్నారు. And fatherless, they are doing evil things with the fatherless people. తండ్రి లేని వారిని వారు బాధ పెడతా ఉన్నారు. There are children fatherless, orphans we can say. అనాథలని చెప్పవచ్చును. If you see orphan, what you supposed to do as a servant of God or as a believer? ఒక దేవుని విశ్వాసిగా సేవకునిగా ఒక అనాథని నువ్వు చూసినప్పుడు నువ్వు ఏం చేయాలి? You have to help. నీవు చేతనని సహాయం చేయాలి. And Jesus Christ said, యేసుక్రీస్తు సెలవిస్తా వచ్చారు, love your neighbor as thyself. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని సెలవిస్తా వచ్చాడు. Yes, as a Christian, as a man of God, you supposed to do that. దేవుని వారిగా దేవుని ప్రజలుగా మనం ఆ పని చేయాలి. People are in trouble, people are in difficulty, you are oppressing. మనుషులంతా కూడా ఎంతో ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతో అవసరంలో ఉన్నారు, కానీ మనం వారికి సహాయం చేయడం లేదు. Instead of helping, you are doing evil things. వారికి మనము సహాయం చేయాల్సింది పోయి మనం వారికి విరుద్ధంగా చేస్తా ఉన్నాం, మనం బాధ పెడతా ఉన్నాం. God is claiming one more thing. మరొక విషయాన్ని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. You are stealing my money. దేవుడు సెలవుస్తున్న మాట ఏంటంటే మీరు నా డబ్బును దొంగలిస్తా ఉన్నారని. You are thieves. మీరు దొంగలని దేవుడు సెలవుస్తా ఉన్నాడు. Who are thieves? ఎవరు దొంగలు? The Israelites asking to God. దేవా ఎవరు దొంగలని ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతా ఉన్నారు. As I am often telling in this Malachi book, we can see question and answers. ఇంతకుముందు చెప్తా వచ్చాం కదా, ఈ మలాకి గ్రంథంలో ప్రశ్న జవాబులు ఉన్నాయి. You are thieves, you are stealing money. దేవుడు యెహోవా సెలవిస్తా ఉన్నాడు, మీరు దొంగలు, మీరు నా డబ్బును దోచుకుంటా ఉన్నారు చెప్తా ఉన్నాడు. Where we can find that verse, you can see text Malachi 3:8. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడతా వచ్చింది, you are robbing. మానవుడు దేవుని యొద్ద దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. Yes. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. Yes. Where we didn't steal anybody. We didn't steal anybody's money. ఇశ్రాయేల్ ప్రజలు అంటా వస్తున్నారు, మేము ఎవరైతే దొంగతనం చేయలేదే అని చెప్తా వస్తున్నారు. And that's why we are stealing money from the presence of the Lord. అనగానే మనం దేవుని ప్రసన్నత నుండి మనము డబ్బు దొంగలించే వారిగా ఉన్నాం. In those days, in the new Old Testament, people are doing like that. In now present also New Testament people are also doing like that. ఆ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అలా చేస్తా వస్తున్నారు. ఇప్పుడు నూతన నిబంధనలో మనం కూడా అలాగే చేస్తా ఉన్నాం. And 3:7, can you read 3:7? 3వ అధ్యాయం 7వ వచనం చదువుతా ఉన్నాను. మీ పితరుల last part. Return to me, I'll return to you. నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల
నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవియ్యగా. The whole Malachi, very wonderful book, but very bad things they Israelites did. ఈ మలాకీ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ వచ్చిన చెడు పనులు, చెడు కార్యాల గురించి ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. That's why God stopped talking for 400 years. అందుకే దేవుడు 400 సంవత్సరాల పాటు మనుషులతో మాట్లాడడం మానేశాడు. At the end God is telling, అంతంలో దేవుడు సెలవిస్తున్న మాట, hey my dear Israelite people, come to me, return to me, I'll return to you. ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. How shall we return? They're asking, how shall we return to you, Lord? ప్రభువా, మేము మీ యొద్దకు ఎలా తిరిగి రావాలని వాళ్ళు అడుగుతా ఉన్నారు. What is the God answer? దేవుడు సెలవిస్తున్న మాట జవాబు ఏంటి? You are breaking law. మీరు నా ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నారు. You are breaking law, that's why come to me, I'll forgive your sins. మీరు నా ఆజ్ఞను అతిక్రమించా వస్తున్నారు, కానీ మీరు నా దగ్గర రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తానని. That's why we have to obey the law of the Lord. అందుకే మనం దేవుని ఆజ్ఞను మనము పాటించాలి. We are disobeying God. దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారుగా ఉన్నాం. At the last I want to tell one more thing and close. చివరిగా మరొక మాటని చెప్పి నేను ముగించాలని కోరుతా ఉన్నాను. And remember last book, last verse, Malachi last book, it's the last verse we can say. మలాకీ గ్రంథంలోని ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. You can say 4:4. 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. And remember the law. Okay. ఆజ్ఞను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Yes, he is telling remember the law, last word of Old Testament. పాత నిబంధనలో చివరి ఆజ్ఞ ఏమైతే చెప్తా ఉన్నాడంటే, మీరు ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. And remember the Lord. దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోండి. And if you remember the Lord, you will know more things. దేవుని మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు. I'm closing the word now. దేవుని వాక్యం ఇప్పుడు నేను ముగిస్తా ఉన్నాను. Now I want to tell all of you, ఒక మాట మీ అందరితో నేను చెప్తా ఉన్నాను. remember the law of the Lord. దేవుని ఆజ్ఞను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Remember the Lord. దేవుని మీరు గుర్తు చేసుకోండి. మీరు Jesus Christ said, యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నారు, remember me as you gather together. మీరు కూడి వచ్చినప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. By eating bread, మీరు ఆ రొట్టెల్లో పాల్గొనడం వలన, taking cup, and when you gather together, you remember me by eating bread and wine. మీరు కూడినప్పుడు, మీరు కూడి వచ్చినప్పుడు, సమాజం కూడి వచ్చినప్పుడు ఆ రొట్టెల్లో బల్లలో అలాగే ఆ రక్తం సాదృశ్యంగా ఉన్న బల్ల పాత్రలో పాల్గొన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొని. So I request all of you to obey the obey the law of the Lord. అందరికీ కూడా నేను వినవిస్తా ఉన్నాను, దేవుని ఆజ్ఞను మీకు జ్ఞాపకం ఉంచుకోండి. God may help us to obey the law of the Lord. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయును గాక. Thank you so much. God bless you. అందుకు ధన్యవాదములు. దేవుడి ముందు ఉంచును గాక. Amen. ఆమేన్.